వెల్కమ్ టు A9 టీవీ. MRPS వ్యవస్థాపకులు గౌరవశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాది ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ తాటిపాటి చంద్రశేఖర్ ని MRPS మద్దతు ప్రకటిస్తున్న MRPS ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినేతుల కోటి మాదిగా. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఈ నెల 18న ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అలా మాదిగలకు అండగా నిలబడన్నా అని ముఖ్యమంత్రి గారిని అడిగితే, నేను గతం నుంచి కూడా మాదిగలకి అనుకూలంగానే ఉన్నాను, నేను మంత్రివర్గంలో కూడా మాదిగల స్థానం కల్పించాను, అదేవిధంగా నేను చంద్రబాబు మోసం చేసినట్టు నేను మాదిగలు మోసం చేయను, మేము స్పష్టంగా ఉన్నాము. ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ముందుకెళ్తామని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా తెలియజేస్తూ, అదేవిధంగా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా, ఉద్యోగ, రాజకీయ సంక్షేమ రంగాల్లో మేము ముందుకు తీసుకెళ్తాము, ఇప్పటికి కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నామని కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్య కాలంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ మాదిగలు వ్యతిరేకం చెప్తున్నటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. అదేవిధంగా టీడీపీ గెలుపు, మాదిగలు గెలుపు అని మాట్లాడుతున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నా, టీడీపీ గెలుపు, మాదిగలు గెలుపు ఎలా అవుతుంది? అలా అనుకున్నప్పుడు 14 ముందు చంద్రబాబు నాయుడు గారు మన చెప్పు కుట్టి, డప్పు కుట్టి, కండం మేడలో వేసుకొని వర్గీకరణ చేసి నేనే పెద్ద మాదిరిగా అవుతున్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం MRPS మీటింగ్ పట్టించుకొని పర్మిషన్ ఇవ్వకుండా ఇష్టమాదిరిగా ఆంధ్రప్రదేశ్ వస్తే నువ్వు ఆంధ్రప్రదేశ్ వాడు కాదు, నువ్వు తెలంగాణ వాడని చెప్పి తీసుకెళ్లి తెలంగాణ వదిలిపెట్టిన సందర్భం నేను ఈ సమావేశంలో మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే విధంగా కురుక్షేత్ర మహాసభ అని చెప్పి 2017లో అమరావతి కేంద్రంగా జరిపితే వేల మంది MRPS కార్యకర్తలను కొట్టకుండా అక్రమ కేసులు పెట్టి ఈ రోజు కూడా కేసులు తిరుగుతా ఉన్నాం. నిన్నగాక మొన్న ఆ కేసుల్ని జగన్మోహన్ రెడ్డి ఎత్తేస్తున్నా అన్నట్టు జీవో కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూడండి, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకు అండగా సందర్భం మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇకపోతే బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ అక్కడ ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఏ విధంగా జరుగుతుందో మనందరూ తెలుసు. మణిపూర్ లో ఏ విధంగా ఉందో, గుజరాత్ లో ఏ విధంగా ఉందో, ఢిల్లీలో ఏ విధంగా ఉందో, ఉత్తర భారతదేశంలో జరుగుతున్న సంస్కృతిని దక్షిణ భారతదేశంలో తీసుకురావాలని బీజేపీ కంకణం కట్టుకుంటే, ఆ బీజేపీకి అండగా ఉంటూ ఆ బీజేపీని మతతత్వ పార్టీని ఇక్కడ తీసుకురావాలని చెప్పి ఒక వర్గం MRPS నాయకత్వం తీసుకొస్తా ఉంది. బీజేపీ ఎస్సీ వర్గీకరణ చేయాలనుకుంటే అరగంట పని, ఎస్సీ వర్గీకరణ చేయాలనుకుంటే అరగంట పని. ఉదాహరణ మీరు చూడండి, 370 ఆర్టికల్ రద్దు చేశారు కదా, త్రిపుల్ తలాక్, పెద్ద నోట్ల రద్దు, అగ్రవర్ణ పేదలో 10% రిజర్వేషన్లు, ఇవన్నీ బీజేపీ అసాధ్యమైన బిల్లులు కూడా సుసాధ్యం చేసుకున్న బీజేపీ ఎస్సీ వర్గీకరణ చేస్తానని నమ్మించి మోసం చేసినటువంటి 10 ఏళ్ల పాలనలో మేము బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మోసం చేసినందుకు కూడా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే మీరు ఒకటి గమనించండి, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రతిపక్ష నేత అయినా మా అధికారంలోకి వస్తే మేము అభివృద్ధి చేస్తాము, లేకపోతే ఏదో కొత్త పరిశ్రమలు తీసుకొస్తాము, లేదా ప్రాజెక్టులు కొడతాము, ఈసారి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నేతలు చూశాం. కానీ మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే మీ ఇంటిలో నా వల్ల, నా ప్రభుత్వం వల్ల మంచి జరుగుంటే ఓటేయండి అని చెప్పిన దమ్మున్నటువంటి లీడర్ ఎవరన్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే మన మధ్యలో ఉన్నటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఎర్రగొండపాలెనికి ఆయన దొరకడమే ఒక అదృష్టం. అది ఎలా, ఏం తమ్ముడు అలా అంటున్నాం ఏంటంటాం, ఆయన మా ప్రాంతానికి చెందిన ఆయన, ఉండేటి నియోజకవర్గానికి చెందిన ఆయన. ఆ రోజుల్లో కరోనా సమయంలో అందరూ లాక్డౌన్ పెట్టి ఇళ్లలో ఉన్న సందర్భంగా కూడా అన్న రోడ్డు మీదకి వచ్చి డే 1 నుంచి లాస్ట్ వరకు కూడా కరోనాలో అందరికి అన్నదానం చేసినటువంటి సందర్భం మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇళ్లలోంచి బయటికి పోయే పనులు చేసుకున్న రోజులు కనీసం బయటికి పోయే పరిస్థితి లేదు. కానీ ఆ నియోజకవర్గం ఉన్న ప్రాంతంలో మొత్తంలో కూడా అన్న శక్తి వంచన లేకుండా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కూడా అందించిన చరిత్ర మన చంద్రశేఖర్ అన్న గారికి ఉంది. ఈ రోజు మేము నామినేషన్ ప్రక్రియలో మేము వచ్చాం. ఈ నామినేషన్
ప్రక్రియలో ఎంఆర్పిఎస్ సంపూర్ణ మద్దతు ఆ జెండా రూపంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్క ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 90 పంచాయతీల నుంచి కూడా మా ప్రాతినిధ్యం ఇక్కడికి వచ్చింది. కానీ నేను ఒకటి చెప్తున్నా, నామినేషన్ ప్రక్రియ అసలు కనీగిరిగిన రీతిలో జరిగింది. ఇంతమంది జనాన్ని అసలు ఇంతమంది జనం ఇదే మెజారిటీ కూడా అనుకునే సందర్భం కూడా ఈ జనం నాకు తెలిసి 60,000 మంది పై చిలుకు 60,000 మంది పై చిలుకు ఈ రోజున 4 రోడ్లు ఉంటే ఆ కోడలి ఏ రోడ్డు కూడా కాలేదు. మేము రావడానికి కూడా దాదాపు ఆ ట్రాఫిక్ లేకపోయి మేము ఇక్కడికి వచ్చింది 10 గంటలకి అన్న దగ్గరికి వచ్చేకి 1 గంట 1.5 గంట ట్రాఫిక్ లో కూడా మేము ఉన్నాము. ఆ విధంగా భవిష్యత్తులో ఒక మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎర్రగొండపాలెం అన్నని పంపించడమే ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు. కాబట్టి అన్నని గెలిపించే ప్రక్రియలో ఎంఆర్పిఎస్ ఉసిరిపాటి బ్రహ్మమాదిగారి నాయకత్వంలో మాది జాతి మొత్తం విశ్వాసంగా ఉంది. మేము ప్రభుత్వాన్ని నమ్ముతున్నాం. ఎందుకంటే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు మాదిగలు ఎంఆర్పిఎస్ మద్దతు ఇచ్చినట్టు సందర్భం లేదు. కానీ 2019లో కుట్రలో భాగంగా కృష్ణమాదిగ 2019లో కుట్రలో భాగంగా నోటా నిర్ణయం తీసుకుంటే మాదిగలు 65% కూడా ప్రభుత్వానికి అండగా నిలబడిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజు ఈ ఇక్కడ ఉండబడిన ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి మన తాడిపత్రి చంద్రశేఖర్ అన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం కోసం మాదిగలు అండగా నిలబడుతూ మాదిగలతో పాటు సమాజంలో అన్ని వర్గాలు కూడా అండగా నిలబడతా ఉన్నాం. మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం ఒకటే, జగనన్న గారి గెలుపు పేద వర్గాల గెలుపు, జగనన్న గారి గెలుపు అణగారి వర్గాల గెలుపు. జగనన్న గారికి ఎవరైతే అట్టడుగు వర్గాల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సంబంధించినటువంటి శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మంచి రాజకీయ విశ్లేషకుడు. ఆయన ప్రాంతంలో చేసిన అభివృద్ధి, ఆయన అక్కడ కుమారుని నిలబెట్టి ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ ఉన్నటువంటి 7 నియోజకవర్గాల అభివృద్ధి చెందడం కోసం శివిరెడ్డి భాస్కర్ రెడ్డి